మన వీడియోలో అయితే పాలకోవా ఎలా చేయాలో కొలతల ప్రకారం అయితే చూసేద్దాం. పక్కా స్వీట్ షాప్ స్టైల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్యాన్ తీసుకొని 1 లీటర్ మిల్క్ అయితే తీసుకోండి. మిల్క్ ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పొంగొచ్చేంత వరకు ఉంచండి. ఆ తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడు తిప్పుతూ ఉండాలి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతూ ఉంటుంది అన్నమాట. గైస్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ అయితే 6Kకి దగ్గరలో ఉంది. ప్లీజ్ సపోర్ట్ గైస్. ఫస్ట్ 0 సబ్స్క్రైబర్స్ ఉంది, ఇప్పుడు 6Kకి దగ్గరలో ఉన్నా. మీ సపోర్ట్ లేకుండా అయితే మనం 6Kకి అయితే దగ్గరలో రాము. వీడియోస్ చూస్తున్నారు కానీ పూర్తిగా చూడట్లేదు గైస్, పూర్తిగా చూడండి. మనం 6K అయితే రీచ్ అయిపోతున్నాం. అండ్ మీరు వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ 1 లీటర్ మిల్క్కి పావు కేజీకి తక్కువగా వేయండి షుగర్ అయితే. బాగా షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే పావు కేజీ వేసేసుకోవచ్చు. మేము షుగర్ తక్కువగా తింటాం కాబట్టి పావు కేజీకి కొంచెం 200 గ్రామ్స్ అయితే వేసాం మేము. అండ్ ఈ పాలని ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి, లేదంటే మాడ పట్టేస్తుంది గైస్. తిప్పుతూనే ఉండాలి, బాగా దగ్గర పడాలి. అది పొడిలా కనిపించేంత వరకు కూడా బాగా దగ్గర పడుతూ ఉండాలి. అండ్ మీరు మిల్క్లో ఎప్పుడైతే కొంచెం థిక్నెస్ వచ్చింది అని అనుకుంటారో అప్పుడు నుంచి సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండండి. అండ్ మీరు మిల్క్ తిప్పడం ఆపేసారంటే మాడ పట్టేస్తుంది. అండ్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఉండగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కలర్ చేంజ్ అయ్యే కొద్దీ స్మెల్ కూడా అత్తిరిపోతుంది గైస్. నేను రియల్లీ చెప్తున్నా, ఇది స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ నేనైతే 1 లీటర్ మిల్క్కి నాకైతే పావు కేజీ పాలకోవా అయితే వచ్చింది. సూపర్ ఉంది. ఎప్పుడైతే ప్యానానికి వేరైపోతుంది, అంటుగా ఇంకా పూర్తిగా వేరైపోయింది అనుకుంటే తీసేయడమే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching guys.